Okay, good evening to all. లాస్ట్ క్లాస్లో మనము ఇంట్రడక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసినాము. నెంబర్ సిస్టము అవన్నీ కూడా. ఇప్పుడు ఈరోజు మనకు చెప్పబోయే క్లాస్లో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. మరి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం గురించి డిస్కస్ చేయబోయే ముందు మనకి సంబంధించి 10th క్లాస్వి పర్ఫెక్ట్గా డైలీ అంటే మనకు ఎక్సర్సైజ్ వైజ్ అన్ని ప్రాబ్లంలు క్లియర్గా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని మనము ఛానల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ ఎక్కువ మంది చూసినా కూడా ఈ సబ్స్క్రైబ్ చేయడము లేకపోతే షేర్ చేయడము చేయట్లేదు. దయచేసి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు 100% ఎవరికైతే అవసరమవుతుందో మీ పిల్లలకు అవసరం ఉండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకు కూడా స్టూడెంట్స్కి 10th చదివే వాళ్ళకి అవసరం ఉండొచ్చు, కొన్ని రిలేటెడ్గా 9th లేకపోతే ఐఐటీలో కూడా మిక్స్ అయి ఉండొచ్చు. కాబట్టి వాటి అన్నిటిని కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్లో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం డిస్కస్ చేయే ముందు అసలు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం గురించి ఏముందనేది చూద్దాం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథంలో ఈ కాన్సెప్ట్లో మెయిన్గా మనకి ఉన్న టాపిక్ ఏంటంటే డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. మరి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, జనరల్గా చూడండి, ఇందులో ఏ ఇది డివిడెండ్, ఏ అనేది ఇక్కడ డివిడెండ్. ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఏ బి రెండు, ఇదేమో డివైజర్. ఏనేమో డివిడెండ్, బీనేమో డివైజర్. ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. 2 పాజిటివ్ ఇంటీజర్స్. 2 పాజిటివ్ ఇంటీజర్స్. 2 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే +1 +2 +3 +4 +5 అలా. డివిడెండ్, డివైజర్. A and B are 2 positive integers. There exist unique pair of integers Q. Q అంటే ఇక్కడ దీన్ని మనము కోషియంట్గా తీసుకుంటాం. కోషియంట్. అండ్ R ఇది వచ్చేసి మనకి రిమైండర్. ఈ రూల్ మనకి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అనేది మనకు తెలిసిన కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఒక కండిషన్ అనేది అప్లై చేయబడింది. ఏం కండిషన్ అంటే అది ఒకసారి చూడండి. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథంలో ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ Q and R satisfying dividend equal to divisor into quotient plus remainder 0 less than or equal to R less than B. ఇక్కడ మనకి ఇది ఏదైతే కండిషన్ ఉందో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథంకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఏ అండ్ బిఆర్ ఏం చెప్పినాము, 2 పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పినాము. ఈ ఏ అనేదాన్ని బి డివైడ్ చేస్తుంది. అయితే ఏ అనేది డివిడెండ్, బి అనేదేమో డివైజర్, క్యూనేమో క్వశ్చన్ టు, ఆర్ ఏమో రిమైండర్. మరి ఏముంది యూక్లిడ్స్ డివిజన్ అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ టు ప్లస్ రిమైండర్ 0 less than or equal to R less than B. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసినప్పుడు ఏదైనా మీకు ఇష్టమున్న ఎగ్జాంపుల్ని మనం తీసుకోవచ్చు. ఎలా అంటే 7 డివైడెడ్ బై 3గా తీసుకున్నాను. 2 3 6. What is the remainder? 1.
రిమైండర్ 1ఏగా. 2 3 జా 6 రిమైండర్ 1. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ని అప్లై చేస్తే మనకు పాజిబుల్ అవుతుంది. కానీ ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆర్ అంటే ఇక్కడ ఏం చెప్పినాము, రిమైండర్ అని చెప్పినాము. ఇగో ఆర్ అంటే రిమైండర్. మరి బి అంటే ఏం చెప్పినాము, డివైజర్ అని చెప్పినాము. ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రిమైండర్ ఎలా ఉండాలి, 0 ఉండొచ్చు, దానికంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ డివైజర్ అనేది ఎప్పుడు కూడా రిమైండర్ కంటే రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్ అని చెప్పొచ్చు. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. డివైజర్ ఈజ్ గ్రేటర్ దెన్ రిమైండర్. డివైజర్ ఈజ్ గ్రేటర్ దెన్ రిమైండర్. ఈ కండిషన్ కూడా గుర్తుంచుకోవాలి. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ అంటే 0 లేకపోతే 0 కంటే ఎక్కువ అలా ఉంది రిమైండరు. కానీ రిమైండర్ చూడండి, ఇక్కడ రిమైండర్ ఎలా ఉంది, 1 ఉంది. ఈ 1 అనేది తక్కువ ఉంది దేనికంటే, డివైజర్ కంటే. 1 లెస్ దెన్ 2. ఈ కండిషన్ పాజిబుల్ అవుతేనే అప్పుడు యూక్లిడ్స్ డివిజన్ అనేది మనకు పాజిబుల్ అయినట్టు. అయితే ఇదేం సార్ అట్లా, మరి ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది కదా, మనకి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండరే మనకు తెలిసిందే అని అనుకుంటారు చాలామంది. కానీ ఎక్కడ క్లాస్కి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుందంటే, మనం ఒక ప్రాబ్లం ఇచ్చుంటాం. ఏమని ఇచ్చుంటాము, డివైడెడ్ బై అనేది ఒక క్వశ్చన్ ఇచ్చినాం అనుకుందాం. 17 డివైడెడ్ బై 2 అనే ఇచ్చిన. వాడు ఏమంటాడు, 2 7 జా 14 అని రాసేసి నీట్గా పర్ఫెక్ట్గా 3 అని పెట్టుంటాడు. ఇది కరెక్టేనా అంటే చెప్తాడు. ఏం చెప్తారు, సార్ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్ 17 ఈక్వల్ టు 14 ప్లస్ 3. 17 ఈక్వల్ టు 17 వచ్చింది కదా సార్ ఈక్వల్. మరి ఇది కరెక్టే అంటాడు. ఇట్ ఈస్ ట్రూ అంటాడు. ఇది ట్రూ అంటే కాదు. దేనికి, రిమైండర్, ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. అలా ఉందా మరి, 3 ఈజ్ లెస్ దెన్ 2 ఇది పాజిబుల్ అవుతుందా, పాజిబుల్ కాదు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇది ట్రూ అయితేనే, అంటే ఏముండాలి, ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. మరి రిమైండర్ ఎలా ఉండాలంటే 0 కంటే హైయెస్ట్ ఉండొచ్చు, లేకపోతే 0కి ఈక్వల్గా ఉండొచ్చు. ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డివిడెండ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. మీకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ పేరెంట్స్ కూడా వినేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి విని వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఇందులో ఇది ఆల్మోస్ట్ 4th క్లాస్ 5th క్లాస్లో ఉండే కాన్సెప్ట్. ఇది డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్. కానీ ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దెన్ 0. కానీ ఏముంటుందండి ఇక్కడ 100% రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది డివైజర్. ఈ కండిషన్ గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది అప్లై చేస్తాం. అయితే మరి దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఈ టైప్లో మనకు ఈ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ అనే ఈ కాన్సెప్ట్లో కొన్ని ప్రాబ్లంలు ఈ డూ దిస్లో ఇచ్చేసి మనకు రిమైండర్ రాయండి, క్వశ్చన్ రాయండి అని కొన్ని ప్రాబ్లంలు ఇవ్వడం జరిగింది డూ దిస్లో. రైట్, మరి ఆ డూ దిస్లో ఉన్న ప్రాబ్లంలు ఒక 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మరి సో ఏ అంటే మనము డివిడెండ్ అని తీసుకున్నాము, ఏ ఈజ్ డివిడెండ్, బీనేమో డివైజర్గా తీసుకున్నాము. ఏ 13, బీనేమో 3 అయిపోయింది. రైట్, సో 13 డివిడెండ్, డివైజర్ ఏమో 3. 13 డివైడెడ్ బై 3. 3 టేబుల్ చూస్తే 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 4 జా 12. సో వాట్ ఈజ్ ద రిమైండర్ అంటే ఇక్కడ ఏం చెప్తాము, వాట్ ఈజ్ ద రిమైండర్ అంటే 1 అని చెప్తాం. వాట్ ఈజ్ ద రిమైండర్ అంటే 1 అని చెప్తాం. సో ఇప్పుడు చూడండి, మనకు డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. కానీ అసలేంది ఏముంది, ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. ఇది ఉండాలి 100%. ఈ కండిషన్ అనేది పాజిబుల్ ఉండాలి. అంటే ఇక్కడ ఏముంది, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఈ కండిషన్ పాజిబుల్ అవుతుందో లేదో చూడాలి. ఇది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ యాన్యువల్లో కూడా ఆబ్జెక్టివ్ టైప్లో అడగడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చింది 100% రైటా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే రిమైండర్ అంటే 1, మరి బి అంటేనేమో 3. ఇది పర్ఫెక్ట్ ఉంటే ఈ ఆన్సర్ రైట్ అన్నట్లు.
సో దీంట్లో ఏం ఇచ్చాడు, A30ని B3 ఇచ్చేసిండు. ఏం రాయమన్నాడు, వాట్ ఈజ్ క్వశ్చన్ ఈజ్ 4, వాట్ ఈజ్ ద రిమైండర్ ఈజ్ 1. అంతే. ఈ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్లు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని టైమ్స్ మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా చూడండి మరి, A ఈక్వల్ టు 132 అండ్ B ఈక్వల్ టు 11 అడిగేషన్. 132 డివైడెడ్ బై 11 అని తీసుకొని మామూలుగా మనం ఏం చేస్తాం, 11 1 జా 11, 3 - 2, 11 2 జా 22 అని ఇలా రాస్తామండి. కానీ ఇందులో ఇలా అడగట్లే. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథంలో ఏమంటుందంటే 132 డివైడెడ్ బై 11 ఉన్నప్పుడు 11 12 జా డైరెక్ట్ తీసుకోవాలి. ఇది రిమైండర్ 0 అనే ఓకే. 11 12 జా ఏమవుతుందంటే 132 అవుతుంది. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇలా తీసుకున్నప్పుడు 22 హైయెస్ట్ వస్తుంది. కానీ ఈ కండిషన్ పాజిబుల్ కాదు కదా. 0 ≤ r ≤ b పాజిబుల్ అవుతుంది. ఇప్పుడు పాజిబుల్ అవుతుంది. 0 ≤ రిమైండర్ ఏమో 0 అండ్ b అయితేనేమో 11. కాబట్టి ఈ కండిషన్ పాజిబుల్ అవుతేనే ఇది మనకు 100% యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది పాజిబుల్ అవునండి. అంటే యూక్లిడ్స్ డివిజన్లో ఏం చెప్తాను, A and B are two positive integers are satisfying, Q and R satisfying, dividend equal to divisor into quotient plus remainder and 0 ≤ r b అనేది ఈ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతేనే అది పర్ఫెక్ట్ ఆన్సర్, లేకపోతే రాంగ్ ఆన్సర్ అయిపోయే ఛాన్స్ ఉంది. మరి ఈ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేకపోతే GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది ఐడెంటిఫై చేయడము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనం ఒక 2-3 క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది వాటిపైన. వీటన్నిటిని ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత వాటికి 100% మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయనేది చూసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రము వచ్చే ఛాన్సెస్ అయితే ఎవరికి వచ్చే ఛాన్సెస్ లేవు. ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే HCF లేకపోతే దీన్ని మనకి యాన్యువల్లో GCD అని మెన్షన్ చేస్తాడు. ఇదేమో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాము, మనకు తెలిసిందా, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఈ హయ్యెస్ట్ అన్నా గ్రేటెస్ట్ అన్నా సేమే, కామన్కి కామన్ ఉంది, ఫ్యాక్టర్ అన్నా డివైజర్ అన్నా కూడా రెండింటికి సేమే. సో ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్లో ఇది యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి మనం HCFని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, మరి HCF ఆర్ GCD ఐడెంటిఫై చేసేపోయే ముందు మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కనుక ఇస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది మనకి. రైట్, ఓకే, సీ ద క్వశ్చన్. ఎగ్జాంపుల్, ఫైండ్ ద HCF. ఎందుకైనా మంచిది బ్రాకెట్లో GCD అని అలా మెన్షన్ చేసుకోండి. మనకు HCF GCD ఎలా అయినా మెన్షన్. ఫైండ్ ద HCF ఆఫ్ 50 and 70 by using Euclid's division algorithm. ఇది మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద HCF ఆర్ GCD ఆఫ్ 50 and 70 బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి మనము HCF లేదా GCDని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మనకు రెగ్యులర్గా యాన్యువల్లో అలాగే కాన్సెప్ట్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, హయ్యెస్ట్ నెంబర్ని డివిడెండ్గా తీసుకొని లోయెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని డివైజర్గా తీసుకుంటాం. A = 7 అండ్ B = 50. ముందు దీనికి కాన్సెప్ట్ ఏముంది, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. కండిషన్ ఏంది, 0 ≤ r b అని పెడతాము. ఫస్ట్ మనం రఫ్గా అయితే దీన్ని క్లియర్గా పర్ఫెక్ట్గా నోట్ చేసుకుంటే చూడండి, 70
70 divided by 50 అన్నది 70 divided by 50. 51 జా 50, 52 జా 100. సో 51 జా పాజిబుల్ కాబట్టి 51 జా తీసుకుంటాము. సబ్ట్రాక్ట్ చేస్తే 0 7 - 5 అంటే 2 అయిపోయింది, 20 వచ్చేసింది. రిమైండర్ 0 కాలేదు కాబట్టి మళ్ళీ ఈ డివైజర్ అనేది మనము ఇక్కడ దీన్ని డివిడెండ్గా కన్సిడర్ చేస్తాము. 22 జా 40. మళ్ళీ రిమైండర్ అనేది 0 అయిపోయిందంటే 10 అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేసి 20 తీసుకొని 10 1 జా 10, 10 2 జా 20. ఇలా ఆల్మోస్ట్ మనకు చేయడం తెలుసు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు 4th 5th స్టాండర్డ్లో కూడా ఇవి ఉన్నాయి. 70 divided by 50, 51 జా 50, 70 - 50 20. ఇక్కడ రిమైండర్ వి డిడ్ నాట్ గెట్ ద రిమైండర్ 0. రిమైండర్ 0 రాలేదు కాబట్టి అప్పుడు ఇక్కడున్న డివిడెండ్ ఎలా, ఇక్కడున్న డివైజరు ఎలా కన్వర్ట్ అవుతుందంటే డివిడెండ్గా కన్వర్ట్ అవుతుంది. సో 22 జా 40, 50 - 40 10. మళ్ళీ ఇక్కడున్న మనకు డివైజర్ మళ్ళీ డివిడెండ్గా చేంజ్ అయిపోయి 10 2 జా 20. అంటే దీని ఒక ఫస్ట్ స్టెప్, దీని ఒక సెకండ్, దీన్ని ఒక థర్డ్గా తీసుకుందాం. అంటే రిమైండర్ 0 వరకు వచ్చే వరకు నోట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఉన్న దాన్ని దీనికి సింపుల్గా అప్లై చేసేద్దాం. సింపుల్గా అప్లై చేస్తామంటే డైరెక్ట్గా రాసే వాళ్ళే మెయిన్గా ఉంటారు అందరూ. డైరెక్ట్గా రాసిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా చేస్తే కొంత ఈజీ ప్రాసెస్ అనేది వాళ్ళకు ఈజీ అయిపోతుంది. ఓకే, డివిడెండ్ అంటే చూడండి, ఈ ఫస్ట్ స్టెప్లో ఏముందంటే డివిడెండ్ అంటే 70 ఈక్వల్ టు డివైజర్ అంటేనేమో 50 ఇంటూ క్యూ అంటే క్వోషియంట్ 1 ప్లస్ రిమైండర్ అంటే 20 ఉంది. ఫస్ట్ స్టెప్లో కంప్లీట్ అయిపోయింది, కానీ రిమైండర్ 0 రాలేదు కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో డివిడెండ్ వచ్చేసి 50 ఈక్వల్ టు 20 × 2 ప్లస్ 10. సెకండ్లో కంప్లీట్ అయిపోయింది. థర్డ్లో చూస్తే 20 ఈక్వల్ టు 10 × 2 ప్లస్ 0. ఇలా 3 స్టెప్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైండర్ ఏమొచ్చిందంటే ఇక్కడ రిమైండరు 0 అనేది రావడం జరిగింది. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో ఈ డివైజర్ అనేది దీన్నే మనము HCF లేకపోతే GCDగా తీసుకుంటాం. ఇప్పుడు ఇది రిమైండర్ 0 వచ్చే వరకు ప్రాసెస్ చేసేయాలి. మరి రిమైండర్ 0 వచ్చే వరకు చేసినప్పుడు మాత్రమే దాన్ని మనము HCFగా కన్వర్ట్ చేసుకుంటాము. అలా ఒకవేళ రిమైండర్ వచ్చే వరకు మనం ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయాలి. దేర్ఫోర్ HCF ఆఫ్ 50 and 70 ఈజ్ ఈక్వల్ టు 10. ఇది మనకు యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి HCFని ఐడెంటిఫై చేయడము వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ మోడల్లోనే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో మీరు అది చెప్పడం ద్వారా మళ్ళీ రిమైనింగ్ ప్రాబ్లం ఏమున్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకే, మనము యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం గురించి డిస్కస్ చేస్తున్నాము. ఒక ప్రాబ్లం చూసినాము, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లము చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ద HCF, లేకపోతే ఏమని చూడవచ్చండి, HCF కాకుండా GCD ఆఫ్ ఫైండ్ ద HCF ఆఫ్ 96 and 72 by using Euclid's division algorithm. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి మనకు HCF ఆర్ GCDని ఐడెంటిఫై చేయడం అనేది చూద్దాం. రైట్, ఇక్కడ నెంబర్స్ ఏవైతున్నాయో వాటిని మనము ముందుగా ఆన్సర్లో గ్రేటర్ నెంబర్ ఏముందంటే 96 కాబట్టి 96ని డివిడెండ్గా, అలాగే స్మాలర్ నెంబర్ ఈ రెండిట్లో 72ని డివైజర్గా తీసుకున్నాము.
సో 96 డివైడెడ్ బై 72. 72 1 జా 72, 72 2 జా 144, 72 1 జా 72గా తీసుకున్నాం. 6 మైనస్ 2 అంటే 4, 9 మైనస్ 7 ఏమో 2 అయిపోయింది, 24 అయిపోయింది. రిమైండర్ వి డిడ్ నాట్ గెట్ ద 0. సో 72, 24 1 జా 24, 24 2 జా 48 అండ్ 24 3 జా 72గా తీసుకుంటే రిమైండర్ 0 వచ్చేసింది. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్గా అప్లై చేస్తే మనకి వాటిని ఇక్కడ మనము అసలు యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఏముంది, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. కండిషన్ మాత్రము మనం ఎప్పుడు మిస్ అవ్వకుండా కండిషన్ని 100% రాయాల్సిందే కండిషన్ అనేది. ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూస్ని మనం ఇక్కడ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. చూడండి 96 డివిడెండ్ ఈ ఫస్ట్ స్టెప్లో, డివైజర్ ఎంత 72 ఇంటూ ఎంత ఉంది 1 ప్లస్ రిమైండర్ ఏమొచ్చిందంటే 24 వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ చూడండి 72, దీంట్లో ఇక్కడ ఉన్న సెకండ్ స్టెప్లో అబ్జర్వ్ చేస్తే 72 డివిడెండ్ 24 డివైజరు ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఏమో 0. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 72 ఈజ్ ఈక్వల్ టు 24గా తీసుకుంటాం. ఇది మనకు కాన్సెప్ట్లో ఉన్న ప్రాబ్లము. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. వాటికి 1 by 1 ఒక క్లారిటీగా చూసుకోండి. చూసుకున్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లంలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎక్సర్సైజ్ 1.1కి సంబంధించిన ప్రాబ్లంలు నెక్స్ట్ క్లాస్లో ఇవి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్లో ఎక్సర్సైజ్ 1.1 గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.